నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లను తక్షణమే విచారించండి. ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనన్ ఆదేశాలు. మహిళకు చికిత్స అందించడంలో ఎలాంటి లోపం లేదు. బాపట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ స్పష్టీకరణ. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ చీటర్. తాండూరు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఆరోపణ. ఇక డీటెయిల్ చూస్తే శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను తక్షణమే విచారించాలని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శాసన మండలి ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్తో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఒకే వ్యక్తి పేర్లు 2 చోట్ల నమోదైతే వాటిని విచారించి తొలగించాలని అన్నారు. ఈ నెల 23న అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీస్ సర్టిఫికెట్ల జారీపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో డూప్లికేట్ ఓటర్ను గుర్తించి విచారణ చేపడుతున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్నికల అధికారి కె శ్రీనివాసులు రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. Again, Tirupati 82 are there, total 105. So Tirupati and Nellore, you should get it done by either by today or by tomorrow, maximum by tomorrow. Next. Form 871. Next. Still, these cases I am from the beginning I am much concerned about. Is that these qualification things, again, still 126 are pending. So especially in Nellore, Nandyal, Satyasai, Vaisar. So last 24-hour progress, two more duplicate have already done it, like to be duplicate. Now this is the portion where it may or may not be duplicate, it's only based on the basis of certain parameters. But then again, this also has to be taken seriously and to see whether the counter signature of DEO or any other authorized officer is there or not. But since the counter signature is only on the service certificate of private, aided, unaided education institution and the ERO, so only these people stay back and others may leave. After this, we see. I have to discuss what is the next course of action regarding the High Court case. Next. Next. 22nd, we have to, that 7 days period of any objections or claims should be over. I hope no objections claims are received. And there are certain duplicates which are identified. These also they might have been already removed. So in the బాపట్ల ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వచ్చిన చీరాల మండలం కావూరి వారిపాలెంకు చెందిన తాళ్ళూరి శిరీషకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమెకు వైద్యులు చిన్న ఆపరేషన్ చేసి చికిత్స అందజేస్తున్నారని తెలిపారు. చికిత్స నయం కావడానికి పరీక్షించడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, అందుకోసం ఆసుపత్రిలో ఉండాల్సిందిగా తమ సిబ్బంది సూచించారని స్పష్టం చేశారు. అయితే ఆమెకు అందిస్తున్న చికిత్సపై మీడియాలో వచ్చిన వార్తా కథనాలను ఆయన తోసిపుచ్చారు. చికిత్సలో ఎలాంటి లోపం లేదని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరగా నయమయ్యేందుకు ఆమెకు అన్ని విధాలుగా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఓపెనింగ్ అప్పుడు 1 సెంటీమీటర్ డిఫెక్ట్ యూరినరీ బ్లాడర్కి జరిగింది. మనకి యూరిన్ కొద్ది ఊజోలో కనిపించడం మూలంగా ఆ రెంట్ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసినాక యాజువల్గా టిబెటింగ్ ప్రొసీజర్ చేయడం జరిగింది. సో పోలీస్ కేర్ని మనం 2 weeks అబ్జర్వేషన్ కోసం ఉంచాము. నో బ్లీడింగ్ సీన్ ఇన్ యూరినరీ బ్లాడర్. పేషెంట్స్ ఏంటంటే కంప్లైంట్స్ ఏం లేవు. పేషెంట్ రికవర్ వెల్. యూఆర్ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ అట్ కేస్. పేషెంట్ ఈరోజు మార్నింగ్ మాత్రం ప్యానిక్ అయ్యారు, బ్లాడర్ ఇంజరీ 2 weeks ఉంచారని. బట్ మనం 2 weeks అనేది అబ్జర్వేషన్ కోసమే ఉంచాం. పేషెంట్ నో కంప్లైంట్స్. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ చీటర్ అని, వ్యసనాలకు బానిసని, అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్నాయని తాండూరు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ యంగ్ లీడర్స్ వ్యవస్థాపకుడు మురళీకృష్ణ గౌడ్ ఆరోపించారు. పరిగిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దందాలు, భూ కబ్జాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దాదాపు 13 మందిపై రోహిత్ రెడ్డి పెట్టించిన అక్రమ కేసుల వల్ల పరిగి సబ్ జైల్లో మగ్గుతున్నారని తెలిపారు.
ఓ మోసగాడిని ఎమ్మెల్యే గెలిపించినందుకు తనకు భగవంతుడు తగిన శిక్ష వేశాడని వాపోయారు. ఖబర్దార్ రోహిత్ రెడ్డి, నీ టైం స్టార్ట్ అయ్యింది, బట్టలు సర్ది పెట్టుకో, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు అంటూ ఆయనను హెచ్చరించారు. ఏం టెన్షన్ లేదమ్మా, ఇంతమంది లేరా అమ్మా, ఏం ఇబ్బంది పడుతుంది, టెన్షన్ పడుతుందమ్మా. అప్పుడు ఉదయం నుండి పోలేరా మీరు? పరాలు కానీ ఆయన చేసిన కబ్జాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు జైల్లో నేను చూసినట్టయితే, నేను జైల్లో జాయిన్ అయిన రోజు సుమారుగా 13 నుండి 15 మంది తాండ్రుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆ 15 మందిలో సుమారుగా 13 మంది కూడా అక్రమ కేసులతోని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ పెట్టించినట్టు అక్రమ కేసులతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు జైల్లో అడిగితే కూడా గత సంవత్సరంన్నర కాలంగా జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఎవరు వచ్చినా తాండూరులో ఎమ్మెల్యే కేసు పెట్టించిండు, వాళ్ళ నాయన పెట్టించిండు, వాళ్ళ అంచర్లు పెట్టించిండు అని చెప్తున్నారు. ఇటువంటి దుష్టుడైనటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి మనం అందరూ ఒకటే చెప్పాలి, ఏంటంటే ఈరోజు చిన్న ఏజ్లో ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, అనేక అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, 1 టైం ఎమ్మెల్యే, OTM ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇక రోహిత్ రెడ్డికి చరిత్ర లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని రికార్డు పెట్టాలని గత కొంతకాలంగా ఉన్నటువంటి వ్యక్తి మాలాంటి అనేక మంది వ్యక్తుల్ని జైలు పాలు చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ రోహిత్ రెడ్డి, నీవు మా టైం కాదు, ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయింది. అన్ని బట్టలు గిట్టలు ఇస్త్రీ చేసి పెట్టుకో బిడ్డ, నువ్వు ఖచ్చితంగా జైలుకు పోతున్నావు. అయితే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం తాండ్రు ప్రజానికమే కాదు, ఇక్కడ జైల్లో చూసినటువంటి నాకు చాలా బాధ అనిపించింది. నాట్ ఓన్లీ తాండూర్, వికారాబాద్, పరిగి బంద్ ఇస్తామని చెప్పేసి అక్కడక్కడ ఇచ్చారు. మా తాండూరు ప్రాంతమే నేను చెప్తున్నాను, పత్రికాముఖంగా చెప్తున్నాను, తాండూరులో ప్రాంతంలో మొదటి విడతగా 100 మంది బెనిఫిషరీస్కి దళిత బంధు ఇస్తామనుకుంటే ఒక 20కి 20 ఎమ్మెల్యే తన సొంత ఇరికించుకున్నాడు. ఇంకో 20 సబితా ఇంద్రారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళ ఊరికి ఇచ్చుకున్నది. ఇంకో 20 ఒక ఎంపీపీ, యాలాల్ మండలానికి సంబంధించి ఎంపీపీ ఆయన సొంత ఊరికి ఇచ్చుకున్నారు. ఇంకొక 20 ఒక పెద్దమూలు మండలానికి సంబంధించిన ఒక నాయకుడు వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నారు, ఒకే గ్రామానికి సంబంధించి. అక్కడక్కడ 1, 2 కోత పెట్టేసి దళిత సంఘ నాయకులైనటువంటి కొద్దిమంది నోరు మోపియాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం, అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు ఇవ్వాల్సిందే. రేపటి నుండి కూడా తాండూరులో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఊరూరు తిరుగుతాము, ముఖ్యంగా దళిత వాడలనే తిరుగుతాము, దళితులందరినీ చైతన్యపరుస్తాము. 1000 మందికి ఒకరికి ఇచ్చేసి 10,000 మందిలో ఒకరికి ఇచ్చేసి దళితులంతా మయంబడి ఉన్నారంటే తమాషాలు చేస్తున్నారా మీరు? ఊరూరు తిరుగుతున్నాము, స్టిక్కర్లు వేస్తాం, పోస్టర్లు వేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. దళిత అర్హులైనటువంటి ప్రతి దళితునికి కూడా దళిత బంధు ఇవ్వాలి. లేకపోతే టీఆర్ఎస్కు దళిత బంధు తీసుకున్నటువంటి నాయకులు తప్ప ఎవడు ఓటు వేయడానికి వీల్లేదు. ధన్యవాదాలు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్గంలో నడవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని దేశానికి గొప్ప పేరు తేవాలని హైదరాబాద్ వనస్థలిపురంలోని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్యతో పలికారు. వివేకానంద విద్యా వికాస్ కేంద్రంలో విద్యార్థులకు భోజనం, పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అని, సమాజానికి గొప్ప మనసు గల తల్లిగా సేవలందించిన మదర్ తెరిసా బాటలో అందరూ పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సొసైటీ ప్రతినిధులు చేపూరి సునీత, మబుల్, రాజేష్, జ్యోతి, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలను అద్భుతంగా పోషించారు. పట్టణంలో కాన్వాయ్తో ముఖ్యమంత్రి వేషధారి పర్యటించి ఇందిరా, ప్రొఫెసర్ జయశంకర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలనలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ చెరిపల్లి రామయ్య, ప్రైమరీ ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, వెంకట్రావు, వినోద్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పారు. 4 సంవత్సరాలు గడిచిన నిరుద్యోగ వృత్తి పథకం అమలు కాలేదు. దీనిపై ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించాల్సిన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి కోత, కుట్లు లేకుండా కేవలం గుండె ప్రొసీజర్ నిర్వహించి బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. రోగి తొడభాగం నుండి విఎస్డి డివైస్ని గుండెలోకి పంపించి గుండె రంధ్రాన్ని మూసివేశామని డాక్టర్ సాకిర్ తెలిపారు. విఎస్డి డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. సెంటర్ హెడ్ ఋషికేష్ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు, అధునాతన పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటి సాధ్యమవుతాయని తెలిపారు. రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ తండ్రికి కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి పేషెంట్ని మనము ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఇందులో కొంచెం కాంప్లికేటెడ్ హై రిస్క్ కేస్, హై రిస్క్ ప్రొసీజర్ అండి. సో ఇలాంటి దానికి మనము థైలో నుంచి చిన్న తొడ భాగంలో నుంచి చిన్న ఇంజెక్షన్ ద్వారా మనము హార్ట్ లోపలికి వెళ్ళి హార్ట్ లోపల చిన్న డివైస్ని అమర్చడం జరిగిందండి. ఏదైతే రంధ్రం ఉండిందో దాన్ని అమర్చి రంధ్రాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆయన హార్ట్ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అయింది అండ్ హార్ట్ పంపింగ్ అన్నది మెరుగైంది. అండ్ ఆయన వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అయ్యి ఈరోజు బెటర్ ఉన్నారు అండ్ ఈరోజు మనము డిశ్చార్జ్ చేస్తున్నాం. Said that this patient actually came with a heart attack and a rare complication with the hole in the heart. So normally with this complication with the hole in the heart, the chances of death are quite high, is more than 95% if you don't treat it. So the two options, Hyderabad or in fact all over India. So since the patient had a very high risk of complications following surgeries, so we had given that the option to the patient also that we can close it by balloon type of device type of therapy where the hole is closed through a puncture in the groin only. We don't do a open heart surgery. Even that is very challenging and it also incurs a risk of around 10 to 15% risk of death. But we took up that challenge because definitely. Sayyid Moizuddin. Already have discussed all the points about the case and patient came in very bad situation and I'm not sure whether if I just operate on an emergency basis I'll be able to give him a result. So we decided to prepare him a little bit on the side. Fortunately he was able to withstand that preparation. He even had some minor rhythm problems in between which is secured. And once he was a little more fit, we are able to close. We thought if you put a device and then we don't know whether it will come out or not. So that kind of problem was totally settled by giving him this option. And with this option, he is on the 3rd day of post-operative of today, the 4th day rather. He is going to go home and fit and fine. And he is not having any breathlessness, rhythm problems and all that. So we are very happy with the result. Second point I want to raise is that in all this, a very common case, the hospital has given a lot of financial reductions
with this one from their side voluntarily, so that we can enable to do this case. Otherwise, keeping a patient in a 1 month in a private hospital, you can imagine what will be the cost. So that all has been absorbed, and very little amount is being taken by the hospital because they wanted to, help the patient, and that's actually the advantage of working in a philanthropic type of hospital, I must say. So that's all I want to say. Thank you. Doctors, anesthetists, technicians, and Even our surgical team, everything is standby. Even heart and machine, we have shifted to cath lab and kept ready. In case you have to go on surgery there itself, we are ready. That's it. How we are deducted the amount by the Arogya Bima or something? No. We are not done under Arogya because this code doesn't come under Arogya. That's the thing. There is no code for this disease or this entity in Arogya. Surgery from the hospital only you have They have the administration is given a good guidance for us. Quite nice on the course. అందరికీ వందనం. నా పేరు డాక్టర్ భార్గవ్. నేను ఇక్కడ మెడికల్ హెడ్గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ పేషెంట్ మొయిజుద్దీన్ అనే పేషెంట్ మా దగ్గరికి 1 month బ్యాక్ వచ్చారు. సో మేము ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకొని డాక్టర్ అవినాష్ గారు మాకు చీఫ్ కన్సల్టెంట్ అన్నమాట ఇక్కడ. సో మనం ఓపెన్ హార్ట్ సర్జరీ ప్లాన్ చేసాము. చేసిన తర్వాత సార్ అన్నారు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా ఇలా డివైస్ క్లోజర్ చేస్తే ఇంకా పేషెంట్కి చాలా బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసరికి పేషెంట్ కూడా కౌన్సిలింగ్ చేశాము అండ్ పేషెంట్ కూడా ఒప్పుకున్న తర్వాత సో మనకి స్టాండ్ బై కింద ఇప్పుడు విఎస్డి క్లోజర్ అనేది ఉంది. ఆ డివైస్ క్లోజింగ్ అదే హోల్ అనేది క్లోజ్ డాక్టర్ చెప్పారు కదా. ఒకవేళ అది మళ్ళీ బై ఛాన్స్ ఏమైనా అక్కడ క్యాత్ ల్యాబ్లో ఫెయిల్ అవుతే ఇమీడియట్గా మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి అందుకే మొత్తం టీమ్ ఓపెన్ హార్ట్ సర్జరీ టీం ఇంకా క్యాత్ ల్యాబ్ టీం అందరు కలిసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది చేశారు. అంతే మా సైడ్ నుంచి ఇలాంటి సర్జరీస్ ఎన్నో మేము ఇలాంటి పేషెంట్స్కి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాము. సో అంతే సార్. మెడికవర్ బేగంపేట స్టార్ట్ అయ్యి ఒక 4 months అయింది. సో ఇలాంటి సర్జరీస్ ఎన్నో చేస్తాము, ఇంకెన్నో చేయబోతున్నాము. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారు దుమ్లా తండాలో విషాదం చోటు చేసుకుంది. పంటకు రక్షణగా అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి తండ్రి అంగోత్ సిరి, కొడుకు అంగోత్ కిరణ్ మృతి చెందారు. కుటుంబంలో తండ్రి కొడుకు ఒకేసారి అకాల మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు బోర్న విలిపిస్తున్నారు. ఉగ్గంపల్లి శివారులో దుమ్లా తండా రైతులు కౌలు రైతులు ఇద్దరు మొక్కజొన్న చేనేసారు. ఆ కోతుల బెదర్తో సివి అని వాళ్ళ కుమారుడు కిరణ్ ఇద్దరు మరణించారు. ఈ మొక్కజొన్న పంట కోతుల బెడద బాగా ఉండటం వల్ల దాని చుట్టూ విద్యుత్ వైరు లాగి వాళ్ళు కరెంటు బంద్ చేసిన అనుకొని ఆటోమేటిక్గా సేల్లో పోయేసరికి విద్యుత్ వైర్ తగిలి మరణించడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఉగ్గంపల్లి గ్రామ పంచాయతీ దుమ్లతండకు చెందిన అంగోత్ సిరి తన కౌలు తీసుకున్న 4 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట వేసుకున్నాడు. ఆ పంట రక్షణ కొరకై కోతుల బెడదల నుండి తప్పించుకోవడానికి పంట చుట్టుపక్కల జేవైర్తో ఫెన్సింగ్ చేసుకున్నాడు. అనుకోకుండా ఈరోజు ఉదయం ఆ జేవైర్ తన కాళ్ళకు తగిలి తనకు తన కొడుకు కిరణ్ ఇద్దరు మరణించడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరుగుతూ ఉంది. విచారణలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఉగ్గంపల్లి గ్రామ పంచాయతీ దుమ్లతండకు చెందిన అంగోత్ సిరి తన కౌలు తీసుకున్న 4 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట వేసుకున్నాడు. ఆ పంట రక్షణ కొరకై కోతుల బెడదల నుండి తప్పించుకోవడానికి పంట చుట్టుపక్కల జేవైర్తో ఫెన్సింగ్ చేసుకున్నాడు. అనుకోకుండా ఈరోజు ఉదయం ఆ జేవైర్ తన కాళ్ళకు తగిలి తనకు తన కొడుకు కిరణ్ ఇద్దరు మరణించడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరుగుతూ ఉంది. విచారణలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీరంగూడ కమాన్ సమీపంలో జాతీయ రహదారిపై రసాయనాలతో నిండిన డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయింది. విషయం గ్రహించిన డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న కారు కూడా మంటలు చిక్కుకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. మనకు 6:50 నిమిషాలకు DCM కాలుతుంది ఆసీపురం బీరంగూడ చౌరస్తా అని అనగానే ఇమ్మీడియట్లీ మనం హుటాహుటిన బయలుదేరి వచ్చాము. వచ్చేసరికి ఫైర్ కొంచెం ఇంజన్లో మంటలు స్పార్క్ అయ్యి కొంచెం వ్యాపించింది. వెనకాల ఉన్న కారు ఉంది, ఒక DCM ఉంది, దాంట్లో ఆయిల్ తోటి వస్తుందని తెలిసింది. కెమికల్ అసలు మన ట్రాన్స్ఫారం ఆయిల్ అనేది మనం ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చి మనం ఫైర్ ఫైటింగ్ చేసి DCM అయితే ఫైర్ ఆపేసాము. ఎవరికి కూడా డేంజర్ లేదు ప్రజెంట్ అయితే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరుకొత్తపల్లిలో వికలాంగులైన 2 పిల్లలను పోషించుకుంటూ బతుకును ఈడుస్తున్న బరిగెల సారమ్మ ఇంటి నిర్మాణానికి దాతలు సహకరించాలని వేడుకుంటుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ నిరుపేద కుటుంబం దీనగాథను తెలుసుకున్న నేతాజీ సర్వీస్ టీం ప్రతినిధి ప్రభు కిరణ్ తన స్నేహితుల సహాయంతో ఆమెకు ఇల్లు కట్టిద్దామని అనుకున్నాడు. ఇప్పటివరకు దాతల సహకారంతో 30,000 వచ్చాయి. ఇంకా ₹1,00,000 పైగా కావాల్సి ఉంది. సారమ్మ కుటుంబానికి అండగా ఉండడానికి తమ టీం ద్వారా దాతల నుంచి ఆర్థిక సాయాన్ని కోరుతున్నామని తెలిపారు. దాతలు ఎవరైనా ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 8886249544 నెంబర్కు విరాళం అందించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. పిల్లలు పెద్దలు డ్యాన్సులు చేస్తూ అత్యంత ఉత్సాహంగా శోభాయాత్ర ముందుకు సాగింది. జై శ్రీరామ్, జై భవానీ, వీర శివాజీ అనే నినాదాలతో హోరెత్తించారు. లింగసానిపల్లి గ్రామం కాషాయమయమైంది. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లను తక్షణమే విచారించండి. ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనన్ ఆదేశాలు. మహిళకు చికిత్స అందించడంలో ఎలాంటి లోపం లేదు. బాపట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ స్పష్టీకరణ. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ చీటర్. తాండూరు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.